ఐక్యరాజ్య సమితి అనేది ఏమాత్రం శాంతి సంస్థ కాదు. పనికి మాలిన సంస్థ, ఉగ్రవాదుల్ని నెత్తిన పెట్టుకునే సంస్థ. ఇరాకు, ఇరాను, పాకిస్తాన్ లాంటి వాటిని నెత్తిన పెట్టుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే అమెరికా లాంటి దేశాలకి కన్విన్స్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ చేతకాని వ్యవస్థ. ఇప్పుడు చూడండి, వీడే ఈ రాక్షసుడే, ఈ కింద తలలు రైకి రాక్షసుడే ఆ పైన కనబడుతున్నాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడా అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నాడు. అమెరికా ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేటటువంటి ఐక్యరాజ్య సమితి ఇద్దరు అమాయక యువతల తలలు చేతిలో పట్టుకుని ఫోజులు ఇస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఎవరినైతే ఇప్పుడు చూసామో వాడే ఇప్పుడు ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు. అమెరికాకి వాడు నచ్చాడు, తలలు నరికినా వాడు హీరో అయ్యాడు, వాడిని అధ్యక్షుడు చేసింది. వాడిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి పాఠాలు చెప్తుంది. అట్ ద సేమ్ టైం భారతదేశాన్ని గురించి కోతలు కూసేటటువంటి పాకిస్తాన్ లాంటి నీచుడు అక్కడి నుంచినే మాట్లాడటం అన్నటువంటిది ఇక్కడే విశేషం.